ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఇవి పెంచుతూ ఆదేశాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవి విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం రిటైర్మెంట్ ఏజ్ 60 నుంచి 65కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం అంటే జనవరి 30వ తారీఖున విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో కూడా జారీ చేసేశారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ ప్రొఫెసర్ల పదవి విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న యోచన ఉందని చెప్పారు. అంతకుముందే రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్ ఇటీవల పదవి విరమణ వయసుపై ప్రకటన చేశారు. తాజాగా వారి పదవి విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తెలంగాణతో సహా 3 రాష్ట్రాల్లో వర్సిటీల ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు 60 ఏళ్లుగానే ఉంది. ఇక విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది రిటైర్మెంట్ వయసును మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల వయసు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచింది. ఇక రాష్ట్ర వర్సిటీలో మాత్రం 60 ఏళ్లుగానే ఉంది. అయితే ప్రతి ఏడాది ప్రొఫెసర్ల ఖాళీలు భారీగా పెరుగుతుండటంతో పాటు న్యాక్ గ్రేడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా వర్సిటీలు వెనకబడే పరిస్థితి ఉంది. దీంతో ప్రొఫెసర్ల పదవి విరమణ వయసును పెంచాలనే డిమాండ్ గత 10 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్ ప్రభుత్వం వారి రిటైర్మెంట్ ఏజ్ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో నేడు 5 ప్రొఫెసర్లు పదవి విరమణ పొందాల్సి ఉంది. అయితే రిటైర్మెంట్ ఏజ్ పెంచుతూ తాజా ఉత్తర్వులతో వారు మరో 5 ఏళ్ల పాటు బోధనా వృత్తిలో కొనసాగనున్నారు. వర్సిటీల్లో మొత్తం ప్రొఫెసర్లు మంజూరు పోస్టులు 2878 కాగా ప్రస్తుతం 2125 ఖాళీలుగా ఉన్నట్లయితే ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.